ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ ఫ్రెండ్స్ మోతాదులో పోసుకోవాలి, ఎందుకంటే చేపల కూరలో మళ్ళీ తర్వాత వాడలేము కదా అండి. చాలండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్, ఇంకా హీట్ ఎక్కలేదు. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం. ఒక ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి. కొంచెం అది కింద ఉడికాక తిప్పేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి తిప్పేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు వేసేటప్పుడు ఏమేమి వేయాలో అన్నీ ఒక బౌల్ వేసుకుందాం ఫ్రెండ్స్. 3 స్పూన్ల కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ ఆల్రెడీ ఇవి తీసేసిన ఫ్రెండ్స్. ఆయిల్ ఆల్రెడీ వీటికి ఉంది కాబట్టి కొంచెం స్లోలో పెట్టుకొని మనం కావాల్సినవి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఇందాక వేసుకున్నా కదా, అవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, పుదీనా కావాలంటే బంద్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మాడితే బాగా టేస్ట్ ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాలంటే ముట్టించుకోవచ్చు. కొన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి. ఆయిల్ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకు చాలు ఈ ఆయిల్. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండితే బాగుంటుంది ఫ్రెండ్స్. లో పెన్ ఉప్పు యాడ్ చేసుకోవడం మర్చిపోయినా, లైట్గా ఉప్పు, ఫిష్ మసాలా, కావాలంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ నంజుకొని తినడానికైతే ఇలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ చేయండి. మీరు ఇంకా వీడియోల ద్వారా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.